గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాను వాళ్ళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుకుంటాను. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా బాగాను అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. వదలనా విషయాలు వేలు. ఇదిగో, మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి యదభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడు పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఒరేయ్ సత్యం, నిన్ను బతకనివ్వను. లోపలికి. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా, నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. ఈడా బాయ్ అండి. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగుబోతు ఎదవలు తిరుగుతున్నారు, జాగ్రత్త. తలుపులేసుకో. నన్నే ఎదవంటావరా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవ. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్. Yes, there are two types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై? The devils are two types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వడం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ ని తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ లేంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే, అవి అడిగినవన్నీ కొనిస్తే, పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లి లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఇంకో ఫుల్. ఏమైనా నాకు కొంచెం పెట్టవా? ఆగవా. కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి, నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు అంటే? ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా, మోహిని కూడా ఇంట్లోనే ఉందని. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. తాగుడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. ఓహో, అవును. ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును.
ఆ? నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపట్లేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. ఉమ్. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు ఆ? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో ఏమండి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే? వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమ్మగుమ్మల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ చూడకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చెంది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళి ఇగో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు, మధ్యలో ఎట్టాలి మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, ఏమయ్యా, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా, దుమ్ము దులుపుతున్నావా? సారీ సార్. కొంచెం స్లోగా. ఓకే ప్లీజ్ ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, అందరూ వచ్చేసారా? అందరూ వచ్చారు సార్, ఒక్క ప్రసాద్ గారు రాలేదండి. అదేంటి, వాడు నిన్నే వస్తానని చెప్పాడు కదా. వాడికి పెళ్లి సెటిల్ అయింది సార్, రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని ఫోన్ చేశాడు. వీణ వాయించేవాడికి, డప్పు కొట్టేవాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు. జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది, వాడు లేకపోతే ఎలారా? వాడు లేడనే సువర్ణ అనే వీణ ప్లేని తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా? బ్రహ్మాండం, తీగ లెంపెద్ది. ఇలా చెప్పే మొన్నెవడో మృదంగం వాడిని తీసుకొచ్చావు, వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేళం వాయించాడు, చెవులో చిల్లులు పడిపోయాయి. తీసుకొచ్చాను కదా, మీరే టెస్ట్ చేయండి. ఒక్క నిమిషం రండమ్మా. నా కమిషన్ మీద మర్చిపోద్దమ్ము. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరం గారు. నమస్కారం అండి. నమస్తే. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా, చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టర్, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టర్, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? 2 అండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ ఈస్తా వెస్తా అండి?
ఏమండి ఆ. మా మిసెస్ దేవూర్ అయితే మీకెందుకండి ఆ. మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు ఆ. తెలియదు అయినా నా విషయాలని మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు. నిజమేనండి, నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సల కొడుకులా కనపడతాను. అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్ర బండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళును. ఏం బ్రాండా ఇది? బ్రాంజియా విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచ్చింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నేను చేయలేను అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. హా? ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి నీ మొగడు వస్తే వచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేట్ చేశాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా అని అందులో సబీనా పోసాను. సబీనానా? మీకిష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లు గా జరుగుతూనే ఉంటాయి. అమ్మా ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అయ్యో అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో హలో హలో, మాట్లాడరేంటండి సార్? గురుగారు హలో సార్, నేను సార్. హలో 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 సార్, నమస్తే. నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్, వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది. వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good morning, సారీ, sir. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు.
మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి, పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా? హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరు అనుకున్నదే రానివ్వండి, 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 రానివ్వండి. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడికడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు. వదలవయ్యా బాబు. ఓ సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది. పిండాకుడు అంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ? రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి. ఓ, అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అన్నం అయిపోయింది. అబ్బా, ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది. అరే చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో, ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అయింది నీకు? కాయగూరలా? కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు వద్దా? వద్దు వద్దా? వద్దు. సరే సరే. అరే, ఏది ఏది? ఏంటి, బాగా కారంగా ఉందా? నీ కల్పన? ఓహో, చేతులు మంట పడుతున్నాయా? మరి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. ఎవరే ఇతను? పుట్టు దగ్గరికి ఎవరు వస్తారు? మనలాగే నాగరాజ్ భక్తుడే ఉంటాడు. అవును, నిజంగా నాగభక్తుడే. ఉండు, నీ పని చెప్తా. అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇతను మామూలు మనిషి కాదు, పుట్టలో నాగదేవత పూరింది. ఇతనికి పాలు పోసి పూజ చేసుకోండి. నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి. చూస్తారే అమ్మా, కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి.
భారత్ కింద పడితే అరిష్టం. అతని చేతిని కదలకుండా పట్టుకోండి. మరణాలు ఎక్కడుందో. అబ్బా నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా. దెయ్యాలు భూతాలు కూడా ఇలా 24 గంటలు తింటా కూర్చోవే. నీది కడుపా చెరువా? ఏమైందండి? చెయ్యి కాలింది. ఎలాగా? టచింగ్ ఎఫెక్ట్. టచింగ్ అంటే? అదే నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ అని అరిచింది. ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను, నా చెయ్యి కాలి. ఏమండి, పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు. నా పిండాకుడు నేను ఎలా తింటానండి? ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను కానీ వెతికి తగలడు. వెళ్ళు. దొరికిందో? దొరికిందిలేండి. రాయ్. అదేంటి కాలిన అరిచేతులు అయితే మో చేతికి రాస్తున్నావు? చాలెదురు. ఇదేంటి పచ్చడి రాసావు? మండిపోతుంది చెయ్యి. పచ్చడి నోట్లో పెట్టుకుంటే నా నాలుగు వండట్లేదు, మీ చెయ్యి వండుతుందా? నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాను ఇవాళ నీ సంగతి చెప్తానే. అబ్బా 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా కొట్టుకుంటే యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. లసుకుంటా బాగా అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. వదలనా విషయాలు వేలు. ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవేంటే? నోర్మి యథభాష లేకు. అక్కడ పేపర్ ఉంటుంది పట్రా. రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడికడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు. వదలవయ్యా బాబు. ఓ సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది. పిండాకుడు అంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ? రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి. ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అన్నం అయిపోయింది. అబ్బా ఇంకా ఎంతసేపు? ఆకలి దంచేస్తుంది. అరే చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో. ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అయింది నీకు? కాయగూరలా? కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు వద్దా? వద్దు వద్దా? వద్దు. సరే సరే. అరే ఏది ఏది? ఏంటి బాగా కారంగా ఉందా? నీ కల్పన?
ఓహో, చేతులు మంట పడుతున్నాయా? మరి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. అక్క ఇక్కడున్నాడే. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా, ఏం లేవు. అబ్బా కళకళలాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది, మూడొచ్చేస్తుంది. అలివేలు అలివేలు అలివేలు, పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వ. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో ఇంత పాపరేట్ చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరెక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను? వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి. బాగోదు. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిన సంగదా?
అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే Yes. ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. టోటల్ లేడీస్, డిఫరెంట్ కలర్స్, ఆల్ బ్యూటీస్, నో టచింగ్ లైఫ్ వేస్ట్. హౌ, ఎలా? యా. నాగరాజ నాగరాజ ఎవరే ఇతను? పుట్టు దగ్గరికి ఎవరు వస్తారు? మనలాగే నాగరాజ భక్తుడే ఉంటాడు. అవును, నిజంగా నాగభక్తుడే. ఉండు నీ పని చెప్తా. అతను అచ్చు నాగదేవతలాగే చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇతను మామూలు మనిషి కాదు. పుట్టలో నాగదేవత పూరింది. ఇతనికి పాలు పోసి పూజ చేసుకోండి. నాగదేవత శాంతించాలంటే కర్పూరం వెలిగించాలి. చూస్తారే అమ్మా, కర్పూరం చేతిలో పెట్టి వెలిగించండి. హారతి కింద పడితే అరిష్టం. అతని చేతిని కదలకుండా పట్టుకోండి. మరణాలు ఎక్కడుందో. అబ్బా, నీ తిండి తగలయా నీ అమ్మ కడుపు కాలా. దెయ్యాలు భూతాలు కూడా ఇలా 24 గంటలు తింటా కూర్చోవే. నీది కడుపా చెరువా? ఏమైందండి? చెయ్యి కాలింది. ఎలాగా? టచింగ్ ఎఫెక్ట్. టచింగ్ అంటే? అదే, నేను వస్తుంటే దారిలో ఒక ఆవిడ చీరంటుకుని హెల్ప్ అని అరిచింది. ఆవిడ కాపాడడానికి చీరట్టుకు లాగాను, నా చెయ్యి కాలి. ఏమండి, పండు మిరపకాయలు పచ్చడండి ఎంత రుచిగా ఉందో. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నువ్వు చచ్చాక నీ పిండాకుళ్ళు మళ్ళీ కలుపు తిందు గానీ ఇప్పుడు ఆ బర్ణాలు ఎక్కడుందో వెతికి తగలడు. నా పిండాకుడు నేను ఎలా తింటానండి? ఎలా తినాలో నువ్వు చచ్చాక నేను నేర్పుతాను కానీ వెతికి తగలడు. వెళ్ళు. దొరికిందా? దొరికిందిలేండి. రాయ్. అదేంటి కాలిన దరిచేతులు అయితే మో చేతికి రాస్తున్నావు? చాలు. రాయ్.